సర్వేపల్లి నియోజకవర్గం కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ముత్తుకూరు వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ప్రదర్శన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని, టీడీపీ సానుభూతి పరులే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నాడు, నేను అచ్చంగా 20,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం కోత పెట్టి ఈరోజు 6,000 కలిపి 14,000 20,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మమ అనిపించేటువంటి పరిస్థితి తప్ప రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలవాలి, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈక్రా బుకింగ్ చేశాడు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, ఎక్కడన్నా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, రైతులకు ఉచిత పంటల బీమా కింద ఏదైనా రైతుల పంటలు నష్టపోతే వాళ్ళకి సంబంధించి వెంటనే ఆ రైతులకు బీమా సౌకర్యం కల్పించాడు. దాని ప్రకారం సీఎం మ్యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే సీఎం మ్యాప్ అంటే నిత్యం నిరంతరం రేట్లు ఎంత వచ్చాయి బయటికి మార్కెట్లోకి, ఆ ప్రొక్యూర్మెంట్ ఎంత కొంటున్నారు, మద్దతు ధర కన్నా తక్కువ కొంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకున్న మార్కెట్ ద్వారా కానీ సివిల్ సప్లైస్ ద్వారా కానీ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దానివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్లనే ఈరోజు రైతులకు సంబంధించి 25,000 26,000 వెళ్ళిపోయాయంటే మనం కొనకపోతే వ్యాపారస్తులు దళారులు రింగ్ అయితే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కొంటే మార్కెట్లో మనం వాళ్ళ దగ్గర తిరిగి 30,000 లెక్కన కొనుక్కోవాలి. దానికన్నా ముందు మనమే రేటు పెట్టి కొనుక్కుంటే ప్రభుత్వం కొనేదానికన్నా మనకు అంతం ఇంత వస్తుంది. అధిక లాభాలకే ఆశలేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మనకు కుదరదని చెప్పి దానికి సంబంధించి అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారు రైతులకు అనేటువంటి సందేశం ఉంది. కాబట్టి మిల్లర్లు కానీ దళారులు కానీ మార్కెట్లో ఉన్న రేటు కన్నా 20% అధిక మొత్తంతో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కానీ ఇతర పంటలు కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ధాన్యానికి లేదు, మామిడి లేదు, అరటి లేదు, పొగాకు లేదు, పత్తి లేదు, మిర్చి లేదు, శనగలు లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతుల పొలమని చెప్పి కంటికి కడివిడి ఇచ్చేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఇచ్చాం. మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక కార్యక్రమం పెట్టండి, ప్రజలు పిలవండి, మీరు చేసినటువంటి సేవలు, మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పండి. ఈరోజు మీ ముఖం మీద కొడతారు మీరు ఇచ్చినటువంటి స్కీములు ఏదన్నా మాట్లాడితే. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కన్వీనియంట్గా ఈరోజు పాపం తన ఫోటో, తన కొడుకు ఫోటో, ఆయన దత్తపుత్రుడి ఫోటో వేసుకొని నేను ఏదో ఇచ్చానని మమ అనిపించేదానికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాను అన్నట్టుగా ఉంది తప్ప 2 ఏళ్లలో నేను ఏమి చేశాననేటువంటిది నువ్వు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ద్వారానే చెప్పుకోలేనటువంటి సిక్కుమాలినటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి చంద్రబాబు. కాబట్టి వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం ఉంది. అప్పుడైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి బకాయిలతో సహా వాళ్ళకి చెప్పింది ఇవ్వండి. డిఎస్సికి సంబంధించి నేను ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షలు ఇస్తానని 99 పైసలు భూములు అమ్ముకున్నావు, ఉద్యోగాలు రాలే. ఈరోజంటే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ వయసు అయిపోయినప్పుడా 62 సంవత్సరాలు వచ్చేదాకా అవకాశాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి నీలాగా 75 ఏళ్ళు 80 ఏళ్ళ పదవుల్లో ఉండరు కదా. చంద్రబాబు నాయుడు జాతక పుత్రుడు కాబట్టి రామారావు కూతురుని ఇచ్చాడు, రామారావు వెనుపడి పొడిచి పార్టీని పెరుకున్నాడు కాబట్టి 70 సంవత్సరాల పైన కూడా పార్టీని నడుపుతున్నారు. పాపం నిరుద్యోగులు 62 సంవత్సరాలకి వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదే. వాళ్ళు రిటైర్డ్ అయిపోయేటువంటి వయసు వచ్చింది. ఆ రిటైర్ అయ్యేటువంటి కాలపరిమితి 40 సంవత్సరాల లోపల కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి రాకుండా డిఎస్సీలో 4 నువ్వే పుట్టింది 420, చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20 అంటే 420, నువ్వు డిఎస్సీలో అమ్ముకున్న పోస్టులు 421, జీవోలు విడుదల చేసింది 19/4 అంటే నువ్వు పుట్టిన తేదీ నాడు చీటింగ్ చేసావు, దానికన్నా ముందు తప్పుడు జీవోలు ఇచ్చావు, దానికన్నా ఒక రోజుకి అదనంగా వాళ్ళకి సంబంధించి 421 డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు. కాబట్టి ఇవన్నీ